ఆ ఫ్రెండ్కి నాకు తేడా అదే కదా. సో కరెంట్ అఫైర్స్ కీ రోల్, ఏ ఎగ్జామ్ అయినా రైట్, కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు నోటిఫికేషన్స్ లేవు కదా, కరెంట్ అఫైర్స్ వీళ్ళు స్టార్టింగ్ కంప్లీట్ చేసుకొని కరెంట్ అఫైర్స్ నోటిఫికేషన్ టైంలో చదువుకోవడం మేలంటావు, ఎలా అంటావు? అంటే ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు ఉన్న ఎగ్జామ్లో ఒక 1 year బ్యాక్ కూడా అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో రేపు రాబోతుంది నోటిఫికేషన్, సడన్గా ఇప్పుడు వచ్చేసిందంటే ఏంటి పరిస్థితి? చేయాలంట అప్పటికప్పుడు చేయాలంటే కొంచెం ఇప్పుడు 6 months బ్యాక్ నుంచి కదా అడిగేది. ఓకే, సో నువ్వు 6 months బ్యాక్ నుంచి ఇప్పుడు నుంచే ప్రిపేర్ చేసి, ఇప్పుడు ఏముంటుంది, జస్ట్ 1 hour డైలీ. ఓకే, 1 hour ఇంత కీ రోల్ పోషించే సబ్జెక్ట్ పెట్టలేమా? 1 hour జస్ట్ అలా. నేనైతే 1 hour మస్ట్ పెట్టేవాడిని, ప్రిపేర్ అయితే చేసుకున్నాను. అది ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా ఇప్పటికి స్టిల్ నేను మెయిన్స్ రాసిన తర్వాత కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఓకే, ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ ఏమైనా ఎన్టీపీసీ ఉన్నాయి నాకు, అక్కడ యూజ్ అయింది. అక్కడ యూజ్ అవుద్ది, వేస్ట్ అయితే పోదు కదా. సబ్జెక్ట్ కొంచెం రివైజ్ అవుతా ఉంటది అలాగా. కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఒక బిగినర్ కాంపిటేటివ్లో అడుగు పెట్టాలంటే చాలామంది మైండ్ సెట్ ఎలా ఉందంటే, చాలామంది మనకి పెట్టే కామెంట్స్ కూడా, అన్న నేను హౌస్ వైఫ్ని, లేకపోతే నాకు కోచింగ్ అఫోర్డబుల్ లేదు ఇలా అంటున్నారు. కోచింగ్ అనేది మస్టా మంచి స్కోర్ రావాలంటే? మస్ట్ అనేం కాదు, కానీ ఏది మస్ట్ అంటావు నువ్వు? ఇది ఖచ్చితంగా మోడల్ టెస్ట్ రాయాలన్నా అంట ఇలాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఇంపార్టెంట్? కోచింగ్ ఉన్నా లేకపోయినా మనం చేయగలం అన్న ఫస్ట్ మెయిన్ మైండ్ సెట్. మన మైండ్ సెట్. నువ్వు కోచింగ్ తీసుకున్నంత మాత్రాన ఇప్పుడు కొట్టలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నీ ఫ్రెండ్సే ఉన్నారు కోచింగ్ తీసుకొని కొట్టిన వాళ్ళు, చెప్పలేం కదా. అది ఏదైనా కానీ మన స్టాండర్డ్, మనం ఒక వేలో వెళ్తున్నామో నీకే అర్థమైపోద్ది. ఓకే, అది మోడల్ టెస్ట్ రాసేటప్పుడు మోడల్ టెస్ట్ అయితే రాయాలి ఖచ్చితంగా, 100% రాయాలి. నేను ఈ స్కోర్ చేసా అంటే 100% కారణం అది. నీకు ఎంత సిలబస్ కంప్లీట్ అయ్యాక మోడల్ టెస్ట్ రాయడం స్టార్ట్ చేసావు? నేను సిలబస్ అంటే ఇప్పుడు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాసినప్పటికి నాకు 60%. కొన్ని సబ్జెక్టులు అప్పటికి తెలియని కూడా ఉన్నాయి నాకు, అర్థం చేసుకో. 98 నాకు, అయినా క్లియర్ అయింది అలాగా. అంటే రాయడమే బెస్ట్ అన్న మోడల్ టెస్ట్ రాయడం అంటే ఫస్ట్ నుంచి రాయకూడదు. మళ్ళీ నీకు ఒక రివిజన్ కంప్లీట్ అవ్వాలి, ఒక రివిజన్ కంప్లీట్ అయ్యి అప్పుడు రాస్తే పెట్టు. నువ్వు రాయడం వెళ్ళడం అంటే కొంచెం చాలా డిమోటివేషన్ అవుతాం చాలా. అలా కాదు, కానీ ఒక రివిజన్ అయిపోయిన తర్వాత నువ్వు స్టార్ట్ చేసుకుని మళ్ళీ ఇంకా ఇది రాసుకుంటూ చదువుకుంటూ ఉండడం. తమ్ముడు, నువ్వు ఇప్పుడు డేలో ఎన్ని అవర్స్ దీనికి చదివేవాడివి? ఆ ప్లాన్ సబ్జెక్టులు చాలామంది ఏమంటారంటే, ఒక సబ్జెక్ట్ చదువుతారు, రివిజన్ ఎలా ప్లాన్ చేయాలి అంటారు. తమ్ముడు, ఇప్పుడు మనకి ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఎలా మేనేజ్ చేసేవాడివి ఇన్ని సబ్జెక్ట్స్ అంటే అన్న, ఇప్పుడు వెయిటేజ్ ఎక్కువ మనకి, కానిస్టేబుల్కి కానీ ఎస్ఐకి కానీ హిస్టరీ ఎక్కువ. ఇది మస్ట్గా డైలీ చదివేవాడిని, ఒక 2 hours కానీ హిస్టరీ. డెఫినెట్లీ ఈరోజు మొఘల్స్ చదివితే రేపు ఢిల్లీ సుల్తాన్, అలా టోటల్ కవర్ చేసుకుంటా ఉండి రోజు. ఈ మనకి ఖాళీ టైంలో ఇంకా మనకి నోటిఫికేషన్ లేదంటే ఏం చేయాలా, ఇదే చూసుకుంటారా. అలాగా హిస్టరీ ఒకటి మెయిన్, ఇంకా జాగ్రఫీ వెయిటేజ్ ఎక్కువ నేను చెప్పేది, పాలిటీ. ఈ సైన్స్ అంటే కొంచెం ఎగ్జామ్ అప్పుడు ఆ టైంలో కొంచెం, ఎందుకంటే అది మనం ఎంత చదివినా టఫ్ గా ఇస్తాడు కాబట్టి. అసలు మన కానిస్టేబుల్ ఎస్ఐలు అయితే ప్రిలిమ్స్ పేపర్ చూసిందా ఇంకా. తమ్ముడు, నేను మా ఫ్రెండ్ వెటర్నరీ వాళ్ళు డాక్టర్ చదివే వాళ్ళకి ఇదేంది ఇట్లా టెక్స్ట్ బుక్ అన్న, టోటల్ ఇంట్రో టెక్స్ట్ బుక్ లో మొత్తం టెక్స్ట్ బుక్లు అన్ని టెక్స్ట్ బుక్లు మనం చదవలేం కదా. అలాగా అంటే ఈ సబ్జెక్టులు ఎలా ప్లాన్ చేసేవాడు డైలీ అని? అదే సబ్జెక్ట్ ఇప్పుడు అన్ని అథమెటిక్ రీజనింగ్ డెఫినెట్లీ రోజు చేసేవాడివి. రీజనింగ్ చేయను అసలు, రీజనింగ్ చేయి, అది టెస్ట్ డైరెక్ట్ టెస్ట్లే. అర్థమెటిక్ అంటావా, అర్థమెటిక్ అయితే నేను డైలీ చేసేవాడిని. ఓకే, ఏదో ఒక టాపిక్ తీసుకోను, ఏదో ఒక మాక్ టెస్ట్లు పెడుతుంటా ఫ్రీగా, అవి అటెంప్ట్ చేస్తాను. అర్థమెటిక్ అయితే ఏదో ఫార్ములా ఏదో ఒకటి 1 hour 2 hours అని చేసేవాడిని. ఇక హిస్టరీ చదివేవాడిని, జాగ్రఫీ చూసేవాడిని. ఇవైతే రొటీన్. పాలిటీ, ఇవి 4 రొటీన్ ఉంటుంది నీకు. నువ్వు ఎగ్జామ్ ఉండని. కరెంట్ అఫైర్స్ మాత్రం 1 గంట, అది కరెంట్ అఫైర్స్ రాసుకునేవాడిని కదా. అంటే ఎకానమీ సైన్స్ మాత్రమే నువ్వు ఆ పక్కన పెట్టి ఇవన్నీ 100% అయ్యాక ఎగ్జామ్ ఫైనల్ డేట్ ఏ రోజు ఇస్తాడు అదే కొద్ది రోజుల ముందు చూసుకున్నాడు. అప్పుడప్పుడు చదివేవాడిని, మళ్ళీ బ్లైండ్ గా మొత్తం అసలు కాపేసేవాడిని కాదు. ఏదన్నా ఒక వీక్లీ వన్స్ చూసేవాడిని. ప్రతిరోజు ఫస్ట్ అసలు నా ప్రిపరేషన్ ఏంటంటే, ఈ రోజు ఇప్పుడు 23 ఏదో సంథింగ్ డేట్, ఈ రోజు ఆ డేట్ ఉంది కదా, డేట్ లో ఈ రోజు నేనేం కంప్లీట్ చేయాలి. హిస్టరీలో మొఘల్స్, జాగ్రఫీలో ఇప్పుడు పర్యావరణం, అదే జనాభా, అలాగైతే రాసుకునేవాడిని. ఏది లాస్ట్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేశాను నేను, 2024 ఆగస్ట్ నుంచి స్టిల్ ఇప్పటికి ప్లానింగ్ అదైతే ఉండేది. ఎక్కువ పెట్టుకోను, కొన్ని టాపిక్స్ అదే కంప్లీట్ చేయాలి. ఎన్ని అవర్స్ అని ప్లాన్ చేసుకునేవాడు? 6 to 8 hours అట్లాగా. అలా అవర్స్ అని అంటే అంతే. ఒక మార్నింగ్ నేను వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు మార్నింగ్ ఒక 3 hours, నైట్ ఒక 3 hours, ఇంకా మధ్యలో ఏమన్నా ఖాళీ దొరికితే చాలు చదివేవాడిని. అలాగా ఎవరినో మా అన్న బతిలు అడుకునేవాడిని, అన్న నాకు ఎగ్జామ్స్ ఉన్నాయన్న అని. పాపం వాళ్ళు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, నా దగ్గర వర్క్ చేసేవాళ్ళం. అలాగే వెళ్ళి చదువుకునేవాడిని. అలాగే ఉండేది. ఇంత పర్టికులర్గా ఇంత టైం అంటూ లేదన్న. నేను అనుకున్న టార్గెట్ ఈరోజు ఇది, ఈ 4 సబ్జెక్టులే
అయిపోయిందా, ఓకే దట్స్ ఎనఫ్, ఇంకా అది ముందైనా నాకు పర్లేదు, ముందు అయిపోతే మ్యాథ్స్ చూసుకుంటా ఇంకా. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆస్పిరెంట్స్కి 3 years ఇలా అయిపోయింది కదా, మధ్యలో డిమోటివేషన్, ఫైనాన్షియల్గా డబ్బులు లేకుండా ఉండడం, ప్రెజర్స్ వస్తాయి, ఇవి ఎలా హ్యాండిల్ చేస్తావు? అది ఇంపార్టెంట్ మెయిన్. అది 100% ఎవరికైనా ఉంటుంది. అయితే నేను చాలా ఫేస్ చేశాను అది మటు. అది దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసావు ఈ సిచ్యువేషన్స్? ఎలా ఉన్నా కానీ ఒకటే అన్న, నాకు అది కావాలి, నేను ఆ జాబ్ నాకు వస్తే నేను అదే అల్టిమేట్ అనుకున్నాను. ఈ ప్రెషర్స్ ఎవరికన్నా ఉంటాయి, మా ఫ్యామిలీలో కూడా అందరూ డిమోటివేట్ చేసే ఇప్పుడు బంధువులు కానీ ఫ్రెండ్స్ నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత డిమోటివేట్ చేసేవాళ్ళ, ఎందుకురా అందరు సాఫ్ట్వేర్కి వెళ్తాను వెళ్ళిపోవచ్చు కదా అని, ప్యాకేజ్ వస్తుంది కదా అని అలా అనేవాళ్ళు. రిలేటివ్స్ కానీ కొంచెం ఫ్యామిలీలో మా పేరెంట్స్ అయితే కొంచెం వాళ్ళు నన్ను ఎప్పుడు డిమోటివేట్ అని చెప్పను, కానీ పరిస్థితుల వల్ల వాళ్ళు కొంచెం ఎందుకు మనకి ఫీల్డ్ అన్నారు. నేను వీళ్ళ వల్లే ఇంత లేట్ అయిపోతుంది, ఇదేమో నోటిఫికేషన్లు వస్తాయి, మనకి జాబ్ రాదు అని చెప్పి. బట్ మనల్ని నమ్ముకుంటే మనం జాబ్, బిలీవ్ యువర్ సెల్ఫ్ అంతే. అదే స్ట్రాంగ్గా నేను నమ్మాను. ఎన్నన్నా కానీ ఒక్కటి మనం లైఫ్లో నేను ఈ ఫీల్డ్కి రావడానికి ఒక్కసారి ట్రై చేసి ఆపేద్దాం. అది ఎట్లా అనుకున్నావు? ఇప్పుడు నీ కానిస్టేబుల్ ఒకవేళ రాపోయి ఉంటే నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి? రాపోయినా కానీ నేను ఏజ్ ఉన్నంత వరకు వాళ్ళకి తెలియకుండా ప్రిపేర్ అయ్యేవాడిని. ఏదో జాబ్ జాయిన్ అయిపోయి ఏదో జాబ్ అయితే ఫ్యామిలీ కోసం చేయాలి. అది ఎవరు, నేను కూడా అదే కాన్సెప్ట్ తమ్ముడు అనుకునేది. మనం కాంపిటేటివ్ లో ప్రిపేర్ అవ్వాలి, 1-2 years ప్రిపేర్ అయ్యి ఒకవేళ 1-2 మార్కులు మిస్ అయితే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకుంటే ప్రిపేర్ అయితే ఎనఫ్ కదా, దీనికి చేసుకోవచ్చు అన్న. ఎందుకు ఇప్పుడు ఒకవేళ నీకు జాబ్ రాపోయినా నువ్వు అదే చేసేవాడు కదా? నా ఏజ్ ఉన్నంత వరకు చేసేవాడిని. అది ఏదో ఒక జాబ్ చేస్తా. ఇప్పుడు నాకు డ్రీమ్ అది దాన్ని ఎట్టొకట ఏదో ఒక విధంగా మనకి దేవుడు అవకాశాలు కల్పిస్తాడు. అది నువ్వు ఒకవేళ వెళ్తున్నావు సరే, నీ పరిస్థితులు కొన్ని ప్రభావం ఉంటాయి, ఇంట్లో ప్రెషర్ 100% ఉంటుంది అన్న. ఇన్ని రోజులు నేనే బాధపడి అసలు ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చాను రా, శుద్ధంగా బీటెక్ చేశాను సాఫ్ట్వేర్, కానీ ఏం కాదు, నా డ్రీమ్ కొట్టాలి, ఒక్కసారి కొడితే చాలు అంతే, అట్లా ఫీల్ అయ్యేవాడిని. అవన్నీ కామన్ అన్న. అయితే 100 ఎవరికి లేనోడికే ఉండదు. మెంటల్ ప్రెషర్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రెషర్స్ చాలా ఉంటాయి, అవన్నీ మనం ఫేస్ చేయాలి. అలాగా ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేదానికి మ్యాక్సిమం అందరూ అనుకునేది ఏంటంటే 2026 ఎండ్లో అనుకుంటున్నారు. యాస్పిరెంట్స్ ఇప్పుడు నుంచి ఎలా మేనేజ్ చేసుకోవాలంటారు? వర్క్ నుంచి స్టార్ట్ చేసేయాలి ఒక బేసిక్స్. ఇప్పుడు నువ్వు కోచింగ్ తీసుకున్నోడైనా తీసుకోవాల్సినోడైనా కానీ ఇప్పుడే స్టార్ట్ చేయాలి. కోచింగ్ వర్క్ అయితే అర్థమెటిక్ తీసుకుంటే సరిపోద్ది కదా కానిస్టేబుల్ లెవెల్లో. కానిస్టేబుల్ అర్థమెటిక్ అంటే ఇప్పుడు జిఎస్ కానిస్టేబుల్ మెయిన్. అదే దీనికి స్టాండర్డ్ బుక్స్ తో కవర్ చేసుకోగలుగుతాడు. అర్థమెటిక్ మెయిన్ అన్న. అంటే అది ఎలా పోవాలంటే అర్థమెటిక్ నార్త్ వాళ్ళది పోవచ్చు. నార్త్ లో కొంతమంది సజెస్ట్ చేయ మన వాళ్ళు చూస్తున్నారు, ఫ్రీగా ఉండే ఆదిత్య రంజన్ అయితే ఫ్రీ అంటే చాలా టాపిక్ వైజ్ ఉన్నాయి. గగన్ ప్రతాప్ గానీ ఒక అవర్స్ క్లాసెస్, హై స్టాండర్డ్, అల్టిమేట్. ఇంకా ఎస్ఐకి ఇంకా మనకు తిరుగులేదు, నువ్వు ఏ ఎగ్జామ్ అయినా ఓకే అసలు అంత అల్టిమేట్ గా ఉంటాయి, నీకు ఫ్రీ సోర్స్. ఓకే, అందువల్ల జిఎస్ ఎలా అప్రోచ్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు నుంచి మన ఆస్పిరెంట్స్? అదే నేను చెప్పా కదా, ఒక షెడ్యూల్ వేసుకోవడం. అంటే ఒక ఈ రోజులో 4 టాపిక్లు 4 సబ్జెక్టులు, జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ. ఈరోజు మొఘల్స్ చదివావా, పాలిటీలో ఇప్పుడు పంచాయతీ సంస్థలు, అలాగా అవి కొంచెం రివిజన్ చేసుకుంటా డైలీ. మళ్ళీ ఇప్పుడు ఈ సిలబస్ అంతా అయిపోయిందా మళ్ళీ ఇంకోసారి. ఓకే, అలాగా 1 month లో మాక్సిమం ఒకసారి చదివినోడికి ఐడియా వచ్చేస్తుంది. అలా రివిజన్ చేసుకుంటానే ఉండాలా, మాక్ టెస్టులు రాయాలా. నీకు ఈ సిలబస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఎన్ని నెలలు, సంవత్సరం పట్టింది? అట్లా అంటే సిలబస్ అంతా అయితే ఒక 2 months పట్టిందన్న. 2-3 months సిలబస్ మొత్తం కంప్లీట్. అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అది మొత్తం. అంటే ఇంక ఎవడు కంప్లీట్ చేయలేడన్నా, ఎంత చదవాలైనా ఎగ్జామ్ 3 సంవత్సరాలకైనా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పటికి కొన్ని టాపిక్స్ నాకు కంప్లీట్ కాలే, నేను చెప్తున్నా కదా. అవి ఇంకంతే, కొంచెం మనకు వచ్చిన వాటిలో మాక్ టెస్టులు రాసుకుంటా, రివైజ్ చేసుకుంటా, రివిజన్. మాక్ టెస్ట్లు ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్లు అసలు రాయాలా, సిలబస్ 60% అయినా స్టార్ట్ చేసేయాలి. ఓకే, ఈ మోడల్ టెస్ట్లు ఏది టాప్ గా ఉందంటే మన దగ్గర రాయడానికి? నేనైతే శ్యామ్ ఇన్స్టిట్యూట్ సజెస్ట్ ఫాలో అయ్యా. ఒకటే, ఇంక అసలు ఏది రాయలేదు. నా ఫస్ట్ టెస్ట్లో నేను రాసినప్పుడు 106 మార్కులు నాకు. అంటే ఈ కానిస్టేబుల్ ఆగస్టులో స్టార్ట్ చేసేయాలి. ఓకే, బ్రేక్ తీసుకుని మధ్యలో ఆగస్టులోనో ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇక్కడ మన కావల్లో పెట్టారు. నేను కావాలింది, నేను విజయవాడకి వెళ్ళిపోదాం అనుకున్న ఎగ్జామ్స్ రాయను, ఓన్లీ సండే. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. మనం చదువుతున్నాం, ఎంత చదివినా నాకు ఎలా ఉంది మార్క్స్, నేను ఎలాగా చేయగలుగుతున్నాను. అప్పుడు ఏదో కొంచెం మనకు దేవుడు అట్లా కావల్లో వచ్చింది. కావల్లో మన ఫ్రెండ్స్ ఎవరు కొందరు పెట్టారు. ఇక్కడ ఫస్ట్లో 106 నాకు. ఓకే, అనాలిసిస్ అయితే చేసేవాడిని పేపర్. ఇప్పుడు ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు అలా రాసుకునేవాడిని. అలా రాసుకొని దాని గురించి చూసి ప్రతి ఎవ్రీ వీక్ అసలుకి ఎగ్జామ్ రాసిన రిజల్ట్ చూసుకునేటప్పుడు నాకు ఎంత భయం అంటే, ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ఫీల్ ఉండదు. అలాగా ప్రిపేర్ అయ్యేవాడిని, పెంచుకుంటా చిన్నగా. లాస్ట్ 3 టెస్ట్లు ఎలా వచ్చాయి? లాస్ట్ అంటే ఇదే 147, 141, ఓకే, 154 లాస్ట్.
అది 151. అది మెయిన్స్ అంటే మనకి వచ్చే మోడల్ టెస్ట్లో +or- 5 or 10 మార్క్స్ ఫైనల్గా వస్తుంది. ఇంకా దీంట్లో నీకు మీ ఫ్రెండ్స్ కానీ నీ స్టడీ మేట్స్ కానీ ఎవరు హెల్ప్ చేశారు మంచిగా? అంటే ఎవరు హెల్ప్ అంటే నీకు ఒక సపోర్ట్ సిస్టమ్గా నిలబడిన వాళ్ళు? నాకు నేనే. నీకు మీ పేరెంట్స్ మనీ పరంగా ఫైనాన్షియల్ పాపం నేను అంటే మా పరిస్థితులు బాగాలేకపోయినా నా కోసం ఉన్న మా తల్లిదండ్రులు కొంచెం మెయిన్ వాళ్ళకి ఏంటంటే సైడ్ నుంచి అందరూ సెటిల్ అయిపోతున్నారు. ఎవరికైనా ఉంటది అది. నేను మంచి పాపం వాళ్ళకి ఉంటది కదా మా కొడుకు, చెప్పేవాళ్ళు. అందువల్ల అలా సెట్ అయిపోయాను నేను. ఇంకా అలా పాపం మనీ కూడా నాకు లాస్ట్ ఎగ్జామ్ అప్పుడు కూడా పేరెంట్సే ఇంకా మనం వాళ్ళ కోసమే మనం ఏది చేసినా కానీ అందుకు. మళ్ళీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్లో అది దాని సోషల్ మీడియా ఎక్కువ ఉంటారు. అది నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు? అవసరం అంటావు అసలు సోషల్ మీడియా ప్రిపరేషన్? అవసరం అంటే ప్రిపరేషన్ ఇప్పుడు మెయిన్స్ అప్పుడు నేను వాడలేదు. నేను మెయిన్స్ 40 days నో వాట్సాప్ నో ఇన్స్టా, ఫోన్ కూడా లేదు. ఫోన్ ఏముంది ఇంకా నేను స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాను, రూమ్ లో పెట్టి స్టడీ హాల్కి వెళ్ళేవాడిని. అలా జరిగేది. ఇది మనకి మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తాను నేను నమ్ముతాను. నేను ఎఫెక్టెడ్. నువ్వు కూడా ఎఫెక్టెడ్ అంటే ఇంకా అది పట్టుకుంటే ఇంకా రీల్స్ కొడతానే ఉంటాం. మనల్ని అట్రాక్ట్ చేసే రీల్స్ వస్తూ ఉంటాయి. అది అంటే మనకి ఖాళీ టైంలో ఇప్పుడు నేను వాడుతాను. ఇప్పుడు ఎగ్జామ్ అయితే నేను వాడుకుంటున్నాను. బట్ ఎగ్జామ్ అప్పుడు అది అల్టిమేట్ మనకి. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకే, ఇవన్నీ తీసేసి లాస్ట్ 40 days. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే సోషల్ మీడియాలో ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అనవసరం, యూట్యూబ్ ఏంటంటే ఎవరైనా స్ట్రాటజీలో కొంచెం ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. టెలిగ్రామ్ లో కూడా ఏమన్నా వీడియో టెలిగ్రామ్ లో అవును అది ఉపయోగపడుతుంది. అవి రెండే నేను మెయిన్స్ అప్పుడు అవి రెండే ఉండేవి. అవి రెండు ఉండేవి. ఓకే, ఇంకా నెక్స్ట్ యాస్పిరెంట్స్ కి అడ్వైజ్ నీ నుంచి? అడ్వైస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం బిలీవ్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రాంగ్ ఉండాలి. మనం ఈవెంట్స్ మర్చిపోయాం. అసలు ఈవెంట్స్ గురించి చెప్పి. ఈవెంట్స్ అంటే నేను చాలా లావు ఉండేవాడిని యాక్చువల్ గా. ఇక్కడ కొన్ని షామ్ లో ఉండాను కొద్ది రోజులు. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా. మెయిన్స్ షామ్ లో కోచింగ్ తీసుకున్నావా? ఓన్లీ కోచింగ్ ఏం లేదు, ఓన్లీ నేను ఎగ్జామ్స్ కోసం వెళ్ళాను. ఎగ్జామ్స్ రాసుకుంటే అక్కడ ఫ్రీగా గ్రౌండ్ ఇచ్చేవాళ్ళు. గ్రౌండ్ అక్కడ కొట్టి అక్కడ మంచిగా ఉండేది. ఓకే, తర్వాత ఇంకా వచ్చేసాను కదా కావాలకి. ఇక్కడ జేబీలో కొట్టేవాడిని. ఓన్ గా కొట్టుకునేవాడిని. మన ఏంటంటే సివిలే నా టార్గెట్, జస్ట్ క్వాలిఫై కదా అని అలా కొంచెం డైలీ వచ్చేవాడిని నాకు ప్రాక్టీస్ కి. అలా మళ్ళీ అందరూ ఏం మిస్కన్సెప్షన్ ఉంటుంది అంటే మన గ్రౌండ్ చేత రాదు అది ఇది అనుకుంటారు. మనం ఫస్ట్ గ్రౌండ్ కి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వస్తే చెప్పరు తమ్ముడు. అసలు నేను గ్రౌండ్ లో అవును చెప్తారు ఎవరు. ఎగ్జామ్ ఇప్పుడు నువ్వు చేసావు, ఏం ప్రిపేర్ అవుతున్నావు, ఇలాగా నువ్వు ఎగ్జామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక మంచి సర్కిల్ అనేది. నేను ఒక్కడ ఉండేవాడిని. ఇక్కడ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఎండ్ అయ్యే లోపల, ఎందుకంటే నువ్వు సబ్జెక్ట్ నాలెడ్జ్ నువ్వు షేర్ చేస్తావు, వాళ్ళు గ్రౌండ్ నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేస్తారు. అన్నోళ్ళతో నేను ఫైనల్ కి వెళ్ళింది మెయిన్స్ రాయడానికి. అది ఫ్రెండ్స్ అయ్యారు. ఈ ఎగ్జామ్ అప్రోచ్ ఎలా ఉండింది? ఎగ్జామ్ లో 180 minutes లో మనకు 200 questions. ఎగ్జామ్ అప్రోచ్ ఎలా అటెంప్ట్ చేసావు అనేది చెప్పు. నేను ఇక్కడ మోడల్ టెస్టులు రాసేవాడిని కదా, అప్పుడు ఒకటే ప్యాటర్న్ ఫాలో అయ్యేవాడిని. ఓకే, ఫస్ట్ ఇంగ్లీషు, రీజనింగ్, జిఎస్, అర్థమెటిక్ లాస్ట్. ఎందుకంటే కొంచెం ట్రై చేస్తా కాబట్టి వెయిట్ చేస్తా దాంట్లో. లాస్ట్ ఒక 30 minutes లో చేసేస్తానని అలాగా ఫాలో అయ్యి సేమ్ అదే అప్రోచ్ మెయిన్స్ లో. ఓకే, అంటే అది ఎవరు అప్రోచ్ వాళ్ళు మనం మోడల్ టెస్ట్ లో డిసైడ్ అవ్వాలి. అది నేను ఫస్ట్ మోడల్ టెస్ట్ నుంచి చివరి మోడల్ టెస్ట్ వరకు సేమ్ అదే. మెయిన్స్ ఎగ్జామ్ కూడా సేమ్ అదే. ఇంగ్లీష్ ఫస్ట్, అంటే టైమింగ్ ఏమన్నా కేటాయించుకునేవాడు ఇలా అవ్వాలి అట్లా ఏమన్నా? అంటే అలా ఏం కేటాయించాను. ఫస్ట్ ఒక 1 hour లో చేసేవాడిని. ఇది ఇంగ్లీషు, రీజనింగ్ 40 minutes, జిఎస్ ఒక 40 minutes. అర్థమెటిక్ లో నేను ఎక్కువ టైం చేసేవాడిని. ఓకే, అంటే ఎక్కువ టైం అంటే లాస్ట్ లో కొంచెం జిఎస్ లేట్ అయినా కానీ ఒక 40 minutes అర్థమెటిక్ పెట్టేవాడిని. ఓకే, 40-30 పెట్టేసి చేసేసేవాడిని. సేమ్ ఇదే ప్యాటర్న్ లాస్ట్ ఎగ్జామ్ లో కూడా ఫాలో అయ్యాను. ఎవరో కొత్తది చెప్పారు, అలాగేం నేను ఇది అవ్వాల, ఏదయ్యాను అదే అయ్యాను లాస్ట్. ఇప్పుడు యాస్పిరెంట్స్ కూడా వాళ్ళు ఏదైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు స్ట్రాంగ్ సబ్జెక్ట్ తో స్టార్ట్ చేయమంటావా? స్ట్రాంగ్, ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉండాలి. లేకపోతే ఫస్ట్ టైం మైనస్ ఏంటంటే కొంచెం మన మైండ్ మారిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది, అక్కడ ఫీర్ వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మటుకు చాలా బ్యాడ్ స్టెప్ అది. ఓకే, ఇప్పుడు ఒక యాస్పిరెంట్ సివిల్ కానిస్టేబుల్ కొట్టాలంటే ఒక ఓపెన్ కేటగిరీ తీసుకో, ఎన్ని మార్కులు వస్తే రేపు ఫ్యూచర్ లో కూడా ఇన్ని మార్కులు వస్తే? ఇప్పుడున్న మనం మెయిన్స్ రాసాం 130 వచ్చినోడు కూడా భయపడిపోతున్నారు. కాబట్టి ఇది ఎప్పుడు చెప్పలేము. అది ప్యాటర్న్, అదే క్వశ్చన్ పేపర్ని బట్టి. ఓకే, అది ఎందుకంటే కొంచెం టాప్ లో ఉంటేనే బెస్ట్. ఓపెన్ లో కొట్టడానికి ట్రై చేస్తేనే ఈ రోజుల్లో. ఓకే, ఈ తమ్ముడు ఫైనల్ ఎగ్జామ్ రోజు నువ్వు ఎంతసేపు పట్టింది నీకు పేపర్ కంప్లీట్ చేయడానికి? ఆ రోజు ఎగ్జామ్ ఫియర్ ని ఎలా మేనేజ్ చేసావు అంటావు? ఎగ్జామ్ ఫియర్ అనేది ఉంటది. అసలు ముందు రోజు నైట్ నాకు నిద్ర లేదు, 3 వరకు నిద్ర పట్ల. భయం వేసి ఉంటది, మనకు నిద్ర రావట్లేదు. నాకు ఇది లైఫ్ అండ్ డెత్ ఈ ఎగ్జామ్. 3 వరకు నిద్ర పట్టలేదు. ఇంకా లాస్ట్ నిద్రపోయాను. ఇక వెళ్ళేటప్పుడు హ్యాపీగా సాంగ్స్ వింటా పోయాను. కూల్ గా దేవుడి సాంగ్స్ పెట్టుకొని వింటా పోయాను. వెళ్ళాను ఎగ్జామ్ సెంటర్ లో. నేను ఎవరితో మాట్లాడలేదు ఎగ్జామ్ సెంటర్ లో. డైరెక్ట్ వెళ్ళి కూర్చున్నాను. ఇంకా అలా
జస్ట్ ఇంకా ఎవరితో ఇంకా వెళ్ళాను సెంటర్లో ఇంకా అంతే నా పని అంటే రాసుకుంటా ఇంకా జస్ట్ లాస్ట్ 20 minutes నాకు మిగిలింది 20 minutes మిగిలింది టైం తమ్ముడు. నువ్వు 200 బిట్స్లో ఎన్ని అటెంప్ట్ చేసావు కరెక్ట్గా ఇంతని? కరెక్ట్గా అంటే ఇప్పుడు అంటే కొంతమంది నేను ఇన్ని బిట్స్ వదిలేసాను దానికి ఏ ఆప్షన్ పెట్టాలి అలాంటి క్వశ్చన్ ఉంది దానికోసం. నేను ఒక 130 దాకా పెట్టాను కరెక్ట్గానే. 130 పెట్టేసావు. మిగతా 70 బిట్స్ ఎలా చేసి కొంచెం ఇంకా ఆప్షన్స్ ఎలిమినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఆప్షన్లో ఫస్ట్ 2 ఆప్షన్ ఎలిమినేషన్ బెస్ట్ అన్న. 2 ఆప్షన్స్ కొట్టేసేవాడిని ఇది కాదు ఇంకా తర్వాత కొంచెం టైం స్పెండ్ చేసేవాడిని, తర్వాత కొంచెం ఆలోచించిన తర్వాత కొంచెం అలా చేసేవాడిని. రాన్ బిట్స్ అన్ని ఎలా పెట్టావు? రాన్ బిట్స్ అంటే ఇంకా అదే ఆప్షన్స్ అయితే 2 మనకు తెలిసి ఫిక్స్ అయిపోతారు. 2 ఆప్షన్స్ ఎవరికి తెలియదు, ఆ ఆప్షన్స్ అవి కరెక్ట్ గా అందరికి తెలిసిపోతాయి. ఓకే, ఇంకా 2 ఆప్షన్స్ లో కొంచెం ఆలోచించి అలా పెట్టేవాడిని. కొంతమంది ఏమంటారంటే మనకు అన్ని మిగిలిపోయాక నువ్వే ఆప్షన్స్ అయితే పెట్టుకొని ఉంటావు, ఏ ఆప్షన్ అయితే తక్కువ పెట్టుకొని ఉంటావు. అలాగా అసలు నేను ఎప్పుడు ఆలోచించాలి అలా ఎందుకంటే నువ్వు మాక్సిమం అందరూ ఏంటంటే 3 పెట్టేస్తారు, 2 పెట్టేస్తారు. అసలు నాకు అదే ఉండదు. ఫస్ట్ 2 కొట్టేస్తాను ఆప్షన్స్ ఎలిమినేషన్ లో, రిమైనింగ్ ఉంటది చూస్తాను, కొంచెం ఆలోచన రాకపోతే ఇంకేదన్నా పెట్టేయాలి లాస్ట్ లో పెట్టేస్తా. ఓకే, ఇది నువ్వు బుక్స్ చదివా కదా, స్టాండర్డ్ బుక్స్, నోట్స్ మేకింగ్ అనేది ఎలా చేసావు తమ్ముడు? అది ఇప్పుడు షార్ట్ నోట్స్ అంటే అన్నదే చెప్పా కదా, ఇప్పుడు మొఘల్సే తీసుకో, మొఘల్స్ కానీ ఇప్పుడు గాంధీయుగం కానీ, ఆ బుక్ లో ఏ బుక్ తీసుకున్నా ఒక 40-30 పేజెస్ ఉంటాయి. గాంధీయుగం లాస్ట్ అది ఎండ్, అది ఒక 30 పేజెస్ ఉంటాయి. అది నేను జస్ట్ 2-3 పేజెస్ షార్ట్ గా షార్ట్. ఇప్పుడు సంథింగ్ దాదాబాయి నవరోజీ ఇప్పుడు బుక్ లో ఎంత ఇస్తాడు అతని గురించి మెయిన్ ఇప్పుడు స్థాపించిన ఏంది, అతను ఏం పత్రికలు, అతని యొక్క ఫేమస్ జస్ట్ అంతే. అది నీకు ఎలా తెలుస్తుంది అంటే నువ్వు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినప్పుడు ఎక్కడ అడుగుతున్నాడు. మెయిన్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే ఎగ్జామ్స్ ఊరకనే రాయలేదని, ఇన్ని ఎగ్జామ్స్ రాసి నేను ఎస్ఎస్సి ప్రతిదీ రాసేవాడిని. నేనేమో జాబ్ కొట్టేస్తాను కాదు, ఒక వేవ్ తెలుసుద్ది క్వశ్చన్. ఓకే, అట్లాగా. ఇప్పుడు మళ్ళీ కాంపిటేటివ్లో నువ్వు 1-2 ఇయర్స్కి ప్రిపరేషన్ దిగావు, ఇప్పుడు ఇంత మంచి స్కోర్ సాధించావు. కొంతమంది 7-8 ఇయర్స్ అయిపోతున్నా జాబే కొట్టలేకున్నారు. ఏంది డిఫరెన్స్ అంటావు? వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి ఏంది, ఎక్కడ మిస్టేక్? కొందరి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు నా ఫ్రెండ్సే ఉన్నారు మొన్న జాబ్ కొట్టలేని వాళ్ళు. ఏం పరిస్థితులు తమ్ముడు? 7-8 ఇయర్స్ అంటే తెలుస్తుంది కదా. కొందరు ఫ్యామిలీ పరిస్థితులు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. ఏదైనా కొంచెం ప్లానింగ్ ఉండాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. మెయిన్ ఇప్పుడు నేను ప్లానింగ్ లేకపోతే 7 ఇయర్స్ 8 ఇయర్స్ పెట్టేది. ఓకే, నేను చెప్తున్నాగా, ఎప్పుడైతే ఎస్ఐలో ఇలా జరిగిందో నువ్వు ఇమిడియట్ రికవర్ అయ్యావు. స్టెప్ బ్యాడ్ స్టెప్. ఇప్పుడు ఇమిడియట్ గా రికవర్ అవ్వకపోతే నా పరిస్థితి వేరేలాగా ఉండేది. సో అందువల్ల దీనికి రికవర్ అవ్వడానికి నీకు ఎవరైనా హెల్ప్ చేశారా? కానిస్టేబుల్ అది నీ ఓన్ ఎక్స్పీరియన్స్? నేను ఓనే అన్న, నాకు ఎవరు హెల్ప్ చేసింది లేదు. అంటే వాళ్ళని హెల్ప్ చేసినారని కాదు, చుట్టుపక్కల ఎవరికి తెలియదు ఈ ఫీల్డ్. నా సరౌండింగ్స్, నా రిలేటివ్స్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరికి ఈ ఫీల్డ్ గురించి తెలియదు. సో అలా ఇంకా నేనే ఓన్ గా యూట్యూబ్ ప్రెసెంట్ మనం యూటిలైజ్ చేసుకున్నది చాలు. మొత్తం ప్రిపరేషన్ స్ట్రాటజీ, సబ్జెక్ట్ వైస్ వెయిటేజ్, నువ్వు సిలబస్ మొత్తం చాలు యూట్యూబ్ లో ఉంది. దాన్ని అందరూ ఏంటంటే కొంచెం బాగా యూటిలైజ్ చేసుకోవట్లా. అది చేసుకుంటే ఎనఫ్. ఈ కోచింగ్ కూడా బాలేదని చెప్తాను నేను. యాక్చువల్ చెప్పాలి, ప్రతి క్లాస్ ఎవ్రీథింగ్ మనం ఓపిక్ గా ఎత్తుక్కోవాలి. నీ బెస్ట్. ఇప్పుడు నేను ఒక సజెస్ట్ చేశాను, నువ్వు అది చూడవాలి, నీ ఇష్టం, నీకు ఏది అంత అర్థం అవుద్ది. అదే తమ్ముడు, వీళ్ళలో నాకు ఇంకోటి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అందరు నన్ను బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటారు. బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏది ఉంది తమ్ముడు? ఇప్పుడు ఏది బెస్ట్ అంటే ఇంకా మనం చెప్పలేము. ఒక దగ్గర ఒకటి బాగుంటది, ఇంకో దగ్గర ఇంకో సబ్జెక్ట్ బాగుంటది. ఎట్లా చెప్తా? అలా చెప్పలేము. మనం ఎత్తుక్కోని అంతే. ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ నువ్వే బెస్ట్ ఇన్స్టిట్యూట్, అది అంతే. నువ్వు ఓన్ ప్రిపరేషన్ అంతా నువ్వే బెస్ట్ అనుకోవడమే తప్పక ఏది బెస్ట్ ఉండదు. వాళ్ళొక మనకు వే చూపిస్తారు, జస్ట్ ఒక గైడెన్స్ ఇస్తారు అంతే తప్పక వాళ్ళు చదివిపిరుగా, వాళ్ళు వచ్చి మనం చదువుకోవడం. నెక్స్ట్ నీ డ్రీమ్ ఏంటి? నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ 2 స్టార్లు పడాలని. అది మటుకు అల్టిమేట్. అది రీచ్ అయిన తర్వాతే కొంచెం మనం ఫ్రీ. ఇప్పటికి మనం కానిస్టేబుల్ ఓకే, అది తక్కువ అని కాదు, ఏదో ఒకటి మన ఫ్యామిలీ కోసం కావాలి కదా. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్. తమ్ముడు ఇప్పుడు ఉన్న దాంట్లో జాబ్ తక్కువ ఎక్కువ అనేది ఏం లేదు. ఏ జాబ్ అయినా ప్రతి ఒక్కరు గ్రూప్ 2 నుంచి ఎస్ఐ నుంచి ప్రతి ఒక్కరు అన్ని రాస్తున్నారు. గవర్నమెంట్ అనేది వాల్యూ ఉంది. కాకపోతే మనకు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి, తక్కువ ఉన్న వాళ్ళకి మనకు ఇది ఒక అవకాశం లాగే. కానీ నేను చూసింది డిపార్ట్మెంట్లో ఏమైపోతుందంటే, మీలాంటి మంచి మంచి టాప్ క్యాండిడేట్స్ రేపు డిపార్ట్మెంట్కి వచ్చి డబ్బులు చూస్తారు. డబ్బులు చూసి, సమాజం చూసి, ఈ అమ్మాయిలు చాటింగ్లు అని చెప్పి, తర్వాత బయట ఆనందాలకు ఎక్కువ ఇదైపోయి మంచి మంచి టాప్ వచ్చిన స్టూడెంట్స్ అంతా నెక్స్ట్ నోటిఫికేషన్స్లో అసలుకి ఎస్ఐ ఎగ్జామ్ ఫైనల్కి దగ్గరికి కూడా చేరుకోలేకపోతున్నారు. అవన్నీ అవాయిడ్ చేసుకొని నువ్వు ఎంత స్టాండర్డ్గా ఉన్నావో రేపు అలా ఉంటేనే రేపు మంచి స్టాండర్డ్గా ఉంటావు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నీకు ఈరోజు నీ మైండ్ సెట్ ఎలా ఉందో అలానే ఉండాలి. మళ్ళీ చాలామంది ఏంటంటే ఏపీఎస్పీ, ఏఆర్ఎస్ఐలు కొడతాం అన్నట్టుంటారు. ఆ మైండ్ సెట్ కూడా తీసేయాలి. ఓపెన్లో సివిల్ ఎస్ఐ టార్గెట్ కొట్టాలి. 130 తెచ్చుకుంటేనే జాబ్ వస్తుంది రేంజ్లో నీ మైండ్ సెట్ ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఈ వీడియోలో నువ్వు చెప్పావు కదా, రేపు నువ్వు ఎస్ఐ కొట్టాక
ఇదే వీడియో చేద్దాం, దీన్నే ఈ వీడియోనే తీసుకొని దాంట్లో పెడదాం 2025లో చెప్పావు. షూర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అన్న.